హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు పూరి విత్ సాగు కర్రీ అంటే ఆలూతో కాంబినేషన్‌లో చేసుకుంటాము. చాలా టేస్టీగా చాలా బావుంటుందండి. ఆలు కాంబినేషన్‌తో పూరి మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనుకోవచ్చు. ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నా నేను. 2 స్పూన్స్ ఆయిల్ ఏసిన తర్వాత పోపు వేసుకొని పోపు బాగా అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటామండి. మనం ఈ కర్రీలో ఆనియన్స్ ఎక్కువగా యాడ్ చేస్తాము. మనకి ఆనియన్స్ వల్లే ఆ టేస్ట్ వస్తుందండి. ఆనియన్స్ ఎక్కువగా యాడ్ చేయడం వల్లే మంచిగా ఆనియన్స్ వేసి బాగా కొంచెం ఆనియన్స్ మగ్గనిచ్చుకోవాలి. ఆనియన్స్ ఈ కర్రీలో పెద్దగా మగ్గాల్సిన అవసరం ఏం లేదండి. లైట్‌గా జస్ట్ ఊకే ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోతే చాలు. ఇక్కడ నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. పచ్చిమిర్చి కొంచెం కారం ఉండేవి వేసుకోండి. అప్పుడే టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ టొమాటో యాడ్ చేశాను నేను. టమాటో యాడ్ చేసిన తర్వాత బాగా మగ్గించుకోవాలి ఇవన్నీ. ఇవన్నీ వన్స్ ఇప్పుడు మనము ఇందులో సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో ఇవి మనకి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గిపోయాయి. ఈ స్టేజ్‌లో మనం బాయిల్ చేసి పట్టుకున్న ఆలు వేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ 2 ఆలు తీసుకున్న పెద్ద సైజ్‌వి. బాయిల్ చేసి పైన పొట్టు తీసేసి చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నా. మనం కావాలంటే చిన్న చిన్నగా ఇలా చేయితో స్మాష్ చేసుకున్నా చాలండి, వేసేసుకోవచ్చు. ఇందులో మనం కావాలంటే బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెష్‌గా మనకు దొరికితే. నా దగ్గర లేదు, నేను వేయట్లేదండి. వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో మనం గ్రేవీకి పప్పుల పొడి అండి ఇది. పప్పులు పొడి వస్తుంది కదా మామూలుగా, అది 2 స్పూన్స్ వేసుకొని వాటర్‌లో కలుపుకొని ఇలా లిక్విడ్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇలా లిక్విడ్ లాగా చేసుకొని నీళ్ళలో కలుపుకొని వేసుకోవడం వల్ల ఉండలుగా కట్టకుండా నీట్‌గా బాగా కలిసిపోతుంది. ఇది పప్పుల పొడి వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుందండి కర్రీకి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం ఎప్పుడైనా కొంచెం థిక్‌గానే ఉండాలండి. లేకపోతే మరి గట్టిగా అయిపోతుందనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, కొంచెం ధనియాల పొడి వేశాను. నేను ఆల్రెడీ కొంచెం దండిగా వేశానండి. వీడియో కోసం కొంచెం యాడ్ చేస్తున్నా. ధనియాల పొడి వేసి బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పూరికి కలుపుకుందామండి పిండి. ఇక్కడైతే నేను పూరికి వైట్ కలర్ గోధుమ పిండి తీసుకున్నా. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని బాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మితువుగా కలుపుకోవాలి చపాతీ పిండిని. యాక్చువల్లీ ఇది పూరీ పిండి సపరేట్‌గా దొరుకుతుంది పూరీ కోసమే అని చెప్పి. మామూలుగా మన హోటల్‌లో వైట్ కలర్ పూరీ వస్తది కదా, అదనమాట ఇది పిండి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. అన్నీ ఈవెన్‌గా ఒకే సైజులో ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కలిపి పెట్టేసుకోవాలి. పిండి ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ అలా నానితే పూరీలు బాగా వస్తాయండి. మెత్తగా మృదువుగా బాగా పొంగుతాయి పూరీలు. పూరీలు బాగా పొంగాలంటే కూడా పూరీలు రుద్దేటప్పుడు కూడా ఒత్తేటప్పుడు అంటే కొంచెం ఈవెన్‌గా ఒకే సైజు మందంగా రుద్దుకోవాలి. మరి పల్చగా రుద్దితే పూరి పొంగకుండా కొంచెం గట్టిగా వస్తాయి. అలా అని మరీ మందంగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ సైజు, అలాగే ఆ మందం ఉంటే పూరి చాలా బాగా వస్తుందండి. ఇలా పైన కొంచెం పిండి వేసుకొని రుద్దుకోవాలి. చూపిస్తున్నా కదా ఇలా రుద్దేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరూ ఇలాగే చేస్తారు కదా. నేను చూపిస్తున్నా కదా ఈ మందం ఉండాలండి. పూరి సైజ్ కానీ మందం కానీ, ఆ మందం ఉంటే పూరి బాగా పొంగుతాయి పూరీలు. పూరీలు కాల్చేటప్పుడు ఎప్పుడైనా బాండీలో ఆయిల్ ఫుల్‌గా ఉండాలండి. ఫ్లేమ్ హైలో ఉండాలి. అప్పుడే పూరీలు ఆయిల్ పీల్చకుండా వస్తాయి. ఇక్కడ ఇంకొక టిప్ ఏమంటే, పూరీలు మనం చేసేటప్పుడు ఒక 5, 6, 7, 8 పూరీలు రుద్ది పక్కన పెట్టుకొని పూరీలు కాల్చుకోవాలి. అన్నీ రుద్దేసిన తర్వాత పూరీలు కాల్చుకుంటే ఆయిల్ పీలుస్తాయండి పూరీలు. ఇలా 2 సైడ్స్ మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. పూరి వేసిన తర్వాత ఒక సైడ్ నుంచి ఇలా ఆయిల్ దాని మీదకి అంటూ ఉంటే పూరి బాగా పొంగుతుందండి. ఇప్పుడు చూపిస్తాను చూడు నేను.
ఇలా పూరి వేసాం కదా, పూరి వేసిన తర్వాత మనం ఇలా ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి. పూరి మీదకి ఆయిల్ అంటూ ఉండాలన్నమాట. అప్పుడు పూరి బాగా పొంగుతాయి పూరీలు. మనం వేసే ప్రతి పూరి పొంగుతుంది నీట్‌గా. హోటల్‌లో లాగే పొంగుతాయి పూరీలు మనం ఇంట్లో చేసుకున్నా గానీ. ఇలా మనం ఎన్ని పూరీలైతే కాల్చుకుంటామో అన్ని పూరీలు ఇలా వేయించుకొని పెట్టేసుకోవాలి. పూరీలు కూడా ఒకదాని మీద ఒకటేస్తే మెత్తగా అయిపోతాయండి. అలా కాకుండా కొంచెం వెడల్పు దాంట్లో వేసుకుంటే పూరీలు బాగుంటాయి. చిట్టి చిట్టి పూరీలన్నీ రెడీ అయిపోయాయండి. మా పిల్లల కోసం చిన్న చిన్నవి రెడీ చేశాను పూరీలు. చాలా బాగొచ్చాయి. బాగా పొంగాయి. సాఫ్ట్‌గా ఉన్నాయి పూరీలు కూడా అసలకి. ఆయిల్ కూడా ఎక్కువ అస్సలు పీల్చలేదండి పూరీలు. కర్రీ మనం చేసుకున్నాం కదా ఇందాక ఆలు, ఆనియన్ వేసి, చాలామంది బొంబాయి చట్నీ అని కూడా ఉంటారండి దీన్ని. ఇంకొంచెం లిక్విడ్‌గా కావాలంటే మీరు కొంచెం ముందే ఆఫ్ చేసుకుంటే లిక్విడ్‌గా వస్తుంది. పూరీలైతే చాలా టేస్టీగా చాలా బాగొచ్చాయండి. ప్రతి పూరి పొంగింది. చాలా బాగుంది కర్రీ కూడా. థాంక్స్ ఫర్